దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి సజీవులుగా ఎంచబడి ప్రభులో మనం కొనసాగుతూ రక్షణలో ఆనందిస్తూ ఆత్మలో సిద్ధపడుతూ మరి ప్రతి దినం కూడా ప్రభుని మరి స్తుతి ఆరాధనతో ఆయనకి స్తుతి ధూపం వేస్తూ ఆయన యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు కొనసాగటానికి దేవుడు మనకు దయచేసిన ధన్యకరమైన సమయం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. యోహాను సువార్తలో నుంచి అధ్యయనం చేస్తున్నాము. ప్రభు తన్ను తానుగా ద్రాక్షవల్లిగా అభివర్ణించుకునుట తండ్రి వ్యవసాయకుడని చెప్తూ మనమందరం కూడా అందులోని తీగలు. మనము అంటే యేసుక్రీస్తు శిష్యులు. తర్వాత శిష్యుల దగ్గర నుంచి ఎవరెవరు బోధన అందుకొని 2000 సంవత్సరాల నుంచి ఈ దినం వరకు కూడా శిష్యులుగా మార్చబడ్డారు. వారందరితో కూడా ఈ యొక్క వాక్యాన్ని ప్రభు బోధిస్తున్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. మరి 8వ వచనము లో మనము ధ్యానించాము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మరి ప్రభువుకి శిష్యులుగా మనం కొనసాగబడాలంటే ఎలాగున మరి ఫలాలు ఫలించాలో మనం నేర్చుకున్నాము. 9వ వచనము యోహాను సువార్త 18వ అధ్యాయము. ప్రభు క్షమించు. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండిడి. ఇక్కడ తండ్రిని మరి మరి ఎలాగ కుమారుని ప్రేమించాడో ప్రభు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రి మరి కుమారులను ఎలా ప్రేమిస్తారండి? అవునా కాదా? కడుపును పుట్టిన కుమారులను తండ్రులు ఎంతగానో ప్రేమిస్తారు. కాకపోతే కొన్నిసార్లు తండ్రులు అనే వాళ్ళు వాళ్ళ ప్రేమను వ్యక్తపరచరు. పిల్లల ఎడలు గాని మరి భార్య ఎడలు గాని పురుషులు కొన్నిసార్లు ప్రేమను వ్యక్తపరచరు. కానీ వారి హృదయం అంతా ప్రేమతో నిండుంటది. ఆ బాధ్యతలు చేయటానికి వారిని సరైన విధంగా పెంచి పోషించటానికి తండ్రి మరి ఆ బాధ్యత ప్రేమ కలిగి ఉంటాడు. అది కనిపించని ప్రేమగా తండ్రి ప్రేమ ఉంటది. ఒక బాధ్యతతో కూడిన ప్రేమగా ఉంటది. ఇక్కడ కుమారుడి ఎడలు కూడా ఒక తండ్రి ఏమి బాధ్యత కలిగి ప్రేమించాడంటే, కుమారుని లోకంలోకి నేను పంపిస్తున్నానని ఆయనను ఒంటరిగా విడిచిపెట్టకుండా తండ్రి కూడా ఎల్లప్పుడూ ఆయనతో ఉంటూ వచ్చాడు. హల్లెలూయా కదా. క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ అంశ ద్వారా ఈ లోకంలో పుట్టాడు. కానీ తండ్రి ఈ లోకంలోకి నరావతారిగా పుట్టిన కుమారుని వదిలిపెట్టలా. ఎల్లప్పుడూ కూడా కుమారుడితో కలిసే ఉన్నాడు ఆత్మస్వరూపుడుగా. ప్రభు చెప్పిన ఈ యొక్క యోహాను సువార్తలు అంతట్లో చూస్తే తండ్రి నేను ఏకమై ఉన్నాము, నేను తండ్రి ఒక్కటే, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే కదా. ఈ విధంగా ప్రభు మాట్లాడుతూనే ఉంటా. అంటే మేమిద్దరం సపరేట్ లేము, మేమిద్దరం ఒక్కటై ఉన్నాము అంటే ఏంటి? తండ్రి అట్టి విధంగా కుమారుడితో కలిసిపోయిన వాడుగా, అంటే తన ప్రేమనంతా కూడా తనలో ఉన్న స్వభావ గుణ లక్షణాలన్నిటిని కూడా కుమారుడిలో మూర్తి భవించి తను ఏమై ఉన్నాడో కుమారుడు ద్వారా లోకానికి కనపరుచుకుంటూ కుమారుడిని ప్రేమిస్తున్నాడు. ఆ మాటలు ప్రేమిస్తున్నాను అనే మాటలు కూడా తండ్రి నోటి వెంట మరి బయలుపరచబడినట్లుగా మనము చూడగలము. ఈ కుమారుణ్ణి తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన బాప్తీసు అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క నీటి ఒడ్డుకు వచ్చినప్పుడు మరి తండ్రి యొక్క స్వరము ఆకాశములో నుంచి అక్కడున్న ప్రజానికి యావత్తు కూడా ప్రస్ఫుటంగా వినిపించబడినట్లుగా మనము చూడగలము. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనములో తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడని చెప్తూ మరి 3:17లో రాయబడిన మాట, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈ లోకంలోకి నేను పంపించాను. నా ప్రియ కుమారుడు ఈయన, ఈ లోకంలో పుట్టినటువంటి నరావతారి అయిన
ఈయన నా కుమారుడు, నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి అక్కడ మాట్లాడినట్లుగా చూడగలము. అంతేకాదు మరొక సందర్భంలో కూడా తండ్రి మాట్లాడితే మరి ప్రజలు అనుకున్నారంట, ఏదో ఉరుము శబ్దం వచ్చింది అనుకున్నారంట. తండ్రి మరలా మాట్లాడతాడు, ఈయన నా ప్రియ కుమారుడని మాట్లాడతాడు. మరలా మరొక సందర్భం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ యొక్క రూపాంతరపు కొండ దగ్గర, ఆ కొండ ఎక్కి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు రూపాంతరం చెందినప్పుడు అక్కడ పేతురు, యోహాను, యాకోబులు అసలు వాళ్ళు స్పృహ లేకుండా పడిపోయారంట. ఆ యొక్క రూపాంతర దర్శనాన్ని చూడటానికి అదొక కలలాగా, ఒక దర్శనంలాగా వాళ్ళకి కనపడుతుందంట. అక్కడ కూడా తండ్రి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. 17వ అధ్యాయము 5వ వచనము మత్తయి సువార్త. హల్లెలూయా. ఇట్టి విధంగా తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. తండ్రి కుమారుని ప్రేమించటమే కాదు, మరి ఆ కుమారుని యొక్క ప్రేమను తన మాటల ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. చాలా సార్లు ఈ ప్రేమను ప్రకటించట్లో, ఈ ప్రేమను మనం బయలుపరచట్లో చాలా సార్లు విఫలమవుతాం. మన హృదయం అంతా నింపబడుద్ది. కొన్నిసార్లు ఈ ప్రేమను కొన్నిసార్లు మాటల్లో చెప్పలేము. కొన్నిసార్లు మన క్రియల్లో కూడా కనపరచినప్పుడు ఎదుటి వారు ఏమనుకుంటారంటే అపార్థం చేసుకుంటా, అయ్యో మన మీద ప్రేమ లేదు అని చెప్పి చాలా సార్లు ఈ కుటుంబాల్లో కలతలవుతాయి. ఒకళ్ళనే ప్రేమిస్తున్నారు, లేకుంటే అసలు నేనంటే ప్రేమ లేదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆ ఆ మాటలు మనం మాట్లాడకపోవటం వల్ల, ఆ క్రియలు మనం కనపరచకపోవటం వల్ల ఆ యొక్క ప్రేమ లోపం అనేది అక్కడ కనపడుతుంది. కానీ తండ్రి ఇక్కడ మరి కుమారుని బలపరుస్తూ నేను నీతో ఉన్నానని చెప్తూ, నీవు నా ప్రియ కుమారుడివి, నీ యందు నేను ఆనందిస్తున్నానని, అంటే ప్రభువు ఈ లోకంలో మరి జీవిస్తున్నప్పుడు చేస్తున్న ఆ పనులు ఏదైతే ఆయనకు అప్పచెప్పబడిన క్రియలు జరిగిస్తున్నప్పుడు తండ్రి మెచ్చుకుంటూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు కదా. 30 సంవత్సరాలప్పుడు ఆయన బాప్తీసు అనుభవంలోకి వచ్చి, అంటే హి హాస్ కమ్ టు ఇన్ ఏ అపాయింటెడ్ టైమ్, ఒక పరిచర్య ప్రారంభించడానికి వచ్చాడు. కనుక ఇక్కడ యోహాను ఒక మాట చెప్తాడు, అయ్యో నేను నీకు బాప్తీసం ఇవ్వాలి గాని నువ్వు నాకు బాప్తీసం ఇవ్వటం ఏంటని ఆయన నివారింప చూస్తాడు కూడా. ప్రభు అక్కడ ఏమంటాడు, నీతి యావత్తు ఇలాగ జరిగించబట్ట, ఇలాగ మనకి మరి చెయ్యాలని, మరి ఇలాగ జరగాలని రాయించబడి ఉంది గనక మనం ఇలాగనే చెయ్యాలని చెప్పేసి అక్కడ మరి యోహానికి సమర్థించిన తర్వాత మరి తండ్రి ఆ మాట మాట్లాడతాడు, నా కుమారుడు ఈయనందు నేను అని. అంటే తండ్రి ఏది ఉద్దేశించి లోకానికి పంపించాడో, తండ్రి కుమారుడు యొక్క ప్రోగ్రెస్ చూస్తా ఉన్నాడు. 12 సంవత్సరాలప్పుడు ఎట్టి విధంగా మరి యొక్క జ్ఞానుల మధ్య కూర్చొని మరి ఆ పాండిత్యంతో మరి ఎట్లా మాట్లాడాడో, ఇప్పుడు 30 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఇక సేవా పరిచయం ప్రారంభించబోయే ముందు ఎలాగున బాప్తిస్మల అనుభవంలోకి వెళ్తున్నాడు. ఇవన్నీ తండ్రి ఆ కుమారుని యొక్క ప్రోగ్రెస్ చూసి ఈయనందు నేను ఆనందిస్తున్నా అన్నాడు. ఆ యొక్క రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు ప్రభు పరిచర్య చాలా విస్తరించింది. ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. మరి ఇక్కడ మరలా మరొకసారి తండ్రి కుమారుని గురించి సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు. కుటుంబంలో పిల్లలను మనం ఇటు విధంగా ప్రోత్సహించబద్దులమైన, చాలా సార్లు తండ్రులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని కోపడతారు. వారిని ఎంత వారి చదివినా కూడా వారిని మరి ఆ వారిని బలపరచరు, వారి స్ట్రెంగ్తన్ చేయరు, వారిని మరి ప్రోత్సహించరు. ఇంకా వారిలో వాడు 70% తెచ్చుకున్నాడు అనుకో, నీకెందుకు 80% ఎందుకు రాలేదు, పక్క పిల్లోడికి 80%, 85% వచ్చింది కదా అని చెప్పేసి అట్టి విధంగా వారు డిక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాదు కాదు, వాడు 70% తెచ్చుకుంటే నువ్వు భుజం తట్టి, ఇదిగో నువ్వు బాగా చేసావు, నెక్స్ట్ ఇంకా నువ్వు కష్టపడు, ఇంకా 80%, వాడికి 85 వచ్చిందా, నువ్వు 90 వరకు వెళతావని వాడిని ఎప్పుడైతే పిల్లవాడిని మనం ప్రోత్సహిస్తామో ఆ యొక్క అభివృద్ధిలోకి వెళతాడు. ఇది ఒక తండ్రులు అనే వారు ఇది నేర్చుకోవాలి. పిల్లలని అప్పుడప్పుడు వారిని ఎప్పుడు విమర్శించటమే కాదు, మరి వారిని బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ కూడా మాట్లాడాలి. తండ్రి అయిన దేవుడు కూడా కుమారుని ప్రేమిస్తున్నాడంట. ఆ ప్రేమ, ఆ తండ్రి నన్ను ఎలాగున ప్రేమించానో, ఎలాగున నన్ను ప్రేమిస్తూ నన్ను ఎలాగున ఆయన ప్రోత్సాహపరుస్తూ వచ్చాడో, నన్ను గురించిన ఈ మాటలు పలుకుతూ వచ్చాడో, నేను కూడా మిమ్మును
అలాగు ప్రేమించి తిని. హల్లెలూయా. నేను కూడా నా ప్రేమలో మిమ్మల్ని మీకు లోపం చేయలేదు. నా ప్రేమ అంతా రంగరించి నా మాటల రూపంలో, నా బోధల రూపంలో, ఆ బోధనలకి నేను ఏదైతే ఉపమానాలు చెప్పి బోధించానో వాటినన్నిటినీ మీకు వివరించుటలో నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ పోషణ, మీ సంరక్షణ, మీరు నాతో కలిసి జీవిస్తుంటుండగా మీకేం కావాలో ఇవన్నీ కూడా నేను శ్రద్ధ తీసుకుంటున్నాను. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మీరేం చేయాలంటే నా ప్రేమ యందు నిలిచియుండుడి. ఇదిగో తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ ప్రేమలో మీరు నిలిచి ఉండాలి కదా! ప్రేమలో నిలిచి ఉండటంటే ఒబీడియన్స్ అండ్ ఫెయిత్‌ఫుల్‌నెస్ అండి. ప్రభువులో మనం నిలిచి ఉండట. ఆయన ఏం చెప్పాడో అది తూచా తప్పకుండా మనం చేయటం ఒబీడియన్స్. రెండోది ఫెయిత్‌ఫుల్‌నెస్, నమ్మకంగా ప్రభువు కొరకే నమ్మకంగా జీవించుట. నా ప్రేమ యందు మీరు నిలిచియుండుడి. నా ప్రేమ ఏ ప్రేమ స్వభావంతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. తండ్రి నన్ను ప్రేమించాడు. అదే ప్రేమను మీ ఎడల నేను కనపరుస్తున్నాను. మీరు కూడా ఏం చేయాలి? నా ప్రేమ యందు నిలిచి ఉండాలి. ప్రేమ అంటే పొరుగువాడిని ప్రేమించటమే, చూస్తున్న సహోదరుని ప్రేమించటమే. మరలా ఇక్కడ ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నాడండి. ప్రభు ఎన్నిసార్లు ప్రేమ, ఆజ్ఞలు కలిపి మాట్లాడుతున్నాడు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. అబ్బా! నా ప్రేమ యందు నిలిచి ఉండడని చెప్తూ అసలు ఎలా మీరు నిలిచి ఉండగలరంటే గనక తండ్రి ఆజ్ఞలు గైకుంటే ఈ ప్రేమ యందు మీరు నిలిచి ఉంటారు. అట్టి విధంగా మరి నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండాలంటే సూత్రం ఏందంటే నా ఆజ్ఞలను పాటించుటే అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజంగా ఆజ్ఞలకి ప్రేమకి అవినాభావ సంబంధం ఉందండి. ప్రేమించువాడు ఆజ్ఞలు గైకొనును, ఆజ్ఞలు గైకొని వాడే ప్రేమించును. హల్లెలూయా. కానీ ఈ రెండు కూడా ప్రేమ, ఆజ్ఞ రెండు విధేయత, దేవుని యందలి విశ్వాసము రెండు కూడా మిళితమైనట్లుగా మనము చూడగలం. ఆయన ప్రేమించుట, ఆయనకు లోబడి జీవించుట, ఆయనకు విధేయులమై జీవించుట, ఆయన చెప్పినట్లుగా చేయుటే మరి దేవుని ఆజ్ఞలు పాటించుట ద్వారా దేవునిని ప్రేమించేవారుగా ఉన్నాము. ఆ ప్రేమలో నిలిచేవారుగా ఉన్నాము. 11వ వచనము. మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. తన ప్రేమ అయిపోయినాక మరి ప్రభు మరొక మరి చక్కని విషయం మాట్లాడుతున్నాడు కదా! ఆత్మ ఫలములో ఉన్న మరి రెండవ తొన గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ ఫలం ఏం చెప్తుంది? ప్రేమ. ప్రేమ నెక్స్ట్ సంతోషము. ఇక్కడ ప్రభు ప్రేమ గురించి మాట్లాడాడు. ప్రేమించండి. తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా ప్రేమ యందు నిలిచుండండి అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీరందరూ ఎలా ఉండాలి? దుఃఖాన్ని విడిచిపెట్టాలి. మయమైన మీ జీవితాలు సంతోషమయంగా మార్చబడాలి. నాలో ఉన్న ఆ పరిపూర్ణ సంతోషాన్ని మీరు అనుభవించాలి. నా సన్నిధిలో ఎంత ఆనందమో, ఎంత సంతోషం ఉంటుందో దాన్ని మీరు అనుభవించాలి. కీర్తనకారుడు అంటాడు 16:11లో జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా. నిజంగానే దేవుని సన్నిధిలో మరి మనం ప్రార్థనకి ఎప్పుడు కూర్చున్నా కూడా మరి మన హృదయాలు భారం ఉండొచ్చు, సమస్యలమయంగా ఉండొచ్చు, దుఃఖమయంగా ఉండొచ్చు గాని ఆయన సన్నిధిలో కూర్చుంటే మాత్రం కంపల్సరీ సంతోషం వస్తదండి. ఒక తెప్పరిల్లు కలుగుద్దండి. ఆయన ప్రార్థన ముగించేటప్పటికి మనకు ఒక గొప్ప నెమ్మది, గొప్ప సంతోషము, గొప్ప ఆనందము. నా మట్టుకు నాకైతే ప్రార్థన చేయకముందు ఉండే మానసిక స్థితికి ప్రార్థన ముగించిన తర్వాత
మానసిక స్థితికి చాలా తేడా ఉంటది. హృదయం అంతా నింపబడి, సంతోషంతో నింపబడి, ఒక నిశ్చయతో నింపబడి కదా! ఒక కన్ఫర్మేషన్‌తో నింపబడి, ఒక మరి అక్కడ నుంచి ఒక జవాబు పొందుకున్నట్లుగా ప్రార్థనలోంచి మనం లేస్తాం. ముందంతా దుఃఖమయం మొఖం ఎలేసుకొని, వేలాడుతున్న ముఖంతోటి దేవుని సన్నిధికి వెళతాం. అక్కడ సన్నిధిలో నుంచి బయటకొచ్చేటప్పుడు సంతోషానందంతో బయటకొస్తాం. హల్లెలూయా! నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మొదటి దినవృత్తాంతములు 16:27లో అంటాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి. బలమును, సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. లోకంలో సంతోషం కోసం ప్రజలు పరిగెత్తున్నారు. ఎక్కడ దొరుకుద్ది సంతోషం? ఎక్కడికి వెళితే దొరుకుద్దని అనేకమైన ఎంటర్‌టైన్‌మెంట్స్, అనేకమైనటు వాటిలో ఆటలు, పాటలు మరి వాటన్నిటిలో కదా! మరి రకరకాలైన ఔటింగ్స్ రకరకాలైన విధంగా మరి చాలా కష్టపడుతున్నారు. సంతోషం పొందుకోటానికి. ఆ సంతోషం అనే దాన్ని డబ్బులు పెట్టి కొనటానికి ప్రయత్నిస్తున్నారు కదా! కానీ దేవుని సన్నిధికి వెళితే ఉచితంగా మనకు సంతోషం దొరుకుద్ది. ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది. ఆయన యొద్ద మనకు సంతోషపు మరి ఆ ఉల్లాసపు మోటుందండి. హల్లెలూయా! నిజంగానే కొంచెం సంతోషం కాదు. చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషముందా ఆయన సన్నిధిలో. అవునా కదా! పేతురు భక్తుడు నిజంగా అదసలు ఆ మాటను ఆయన మరి దాన్ని అనుభవించి రాస్తాడు. పేతురు ఏమి రాసాడు? నీ సన్నిధిలో మరి నాకెలా ఉంది? నా ఆత్మ రక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము. హల్లెలూయా! ఈ సంతోషంతో ప్రభు అనుదినం మనం నింపుతున్నాడండి. సమస్యలున్నాయి. పరిస్థితులు ఘోరంగున్నాయి. అయినను మన లోపల ఈ సంతోషము, ఈ ఆనందము పెల్లుబుకుతండి. హల్లెలూయా! ప్రభువును మనం కలిగున్నాం. ఆత్మ పరిశుద్ధాత్మ యందలి ఆనందము మరి పరలోక రాజ్యము, భోజనము, పానము కాదు గాని పరిశుద్ధాత్మ యందలి ఆనందమైందంటే, ఈ ఆనందంతో మన హృదయాలు నింపబడిన తర్వాత, ఈ బాహ్యంగా ఉండే ఈ పరిస్థితులు, ఈ బాహ్యం శరీరానికి, ఈ పైనున్నటువంటి మరి వెలుపట ఉన్నటువంటి జీవితానికి కలిగే ఈ బాధలు లోపల మన అంతరంగంలో అవి చొచ్చుకోలేవండి. లోపల ఉన్న ఈ సంతోషాన్ని ఇవి బీట్ చేయలేవు. ఈ దుఃఖాలు గాని, ఈ బాధలు గాని మన లోపల ఉన్న యొక్క రక్షణతో రక్షణ పొందుకుంటూ మనం పొందుకునే ఈ సంతోషాన్ని, ఈ మహిమాయుక్తమైన సంతోషాన్ని మరి అది బీట్ చేయలేదు. కనుక ఎల్లప్పుడు గూడా మనము ఎఫెసీ పత్రికలో 5దో అధ్యాయంలో అంటాడు, మొదటి తెస్సలోనిక 5:16లో అంటాడు, ఎల్లప్పుడూను సంతోషంగా ఉండుడి. హల్లెలూయా! అసలు ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క జీవితం అంతా కూడా మనం ఎలాగుండాలంటే సంతోషంతో నింపబడిన వారుగా ఉండాలి. సంతోషం అనేది వస్త్రంగా మనం ధరించగలగాలి. మన ఆత్మలో ఒక వస్త్రంగా మనం ధరించగలగాలి. ఒక్క నిమిషం. అసలు ఈ సంతోషం అనేది ఎక్కడ మరి యొక్క ఇశ్రాయేలు ప్రజలు అనుభవించారు. అసలు ఎక్కడ సంతోషం ఉందని మరి బైబిల్ చెప్తుందంటే గనుక మనము చూస్తే గనక మరి నెహెమ్యా దినాల్లో కానీ, ఎజ్రా దినాల్లో కానీ వారందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు తిరిగి చెరలో నుంచి వచ్చిన తర్వాత వారు మందిరాన్ని కట్టుకున్నప్పుడు ఆ యొక్క ఆ మందిరము మరి కంప్లీట్ అయినప్పుడు ఆ పడిపోయిన ప్రాకారాలు అవన్నీ కూడా తిరిగి కట్టబడినప్పుడు వారు చాలా సంతోషించారంట. వారు సంతోషము చేత బహుగా అరిచారట. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. నిజంగా ఈ ఎజ్రా 3:12, నెహెమ్యా 8:17లో చూస్తే గనక ఈ రాయబడిన ఈ మాటలు అంటే దేవుడు మన జీవితాల్లో చేసే ఈ మేళ్లను బట్టి కూడా మరి పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకున్నప్పుడు కూడా ఈ సంతోషం మనం పొందుకుంటామండి. హల్లెలూయా! అవునా కదా! ఇశ్రాయేలీయులు మరి ఆ యొక్క బందీలుగా చెరకొనుపోబడి మరలా తిరిగి యెరూషలేముకొచ్చి అక్కడ అవన్నీ గూడా వారు కట్టుకున్నారు. ఆ కట్టుకొని ముగించినప్పుడు మందిరము యొక్క పునాది వేయబడిందంట ఎజ్రా దినాలలో. అప్పుడు వారు అనేకులు సంతోషం చేత బహుగా అరిచారట.
మరి అంతేకాదు, మరి నెహెమ్యా దినాల్లో కూడా మరి యెరూషలేము ప్రాకారం వారు మరి కట్టించినప్పుడు ఆ తర్వాత వాళ్ళు సితారాలతో, స్వరమండలములతో, స్తోత్ర గీతములతో మరి ఆ ప్రతిష్టార్పణ ఆచారాన్ని వారు పాటించారట. మరి వారు ఎంతగానో సంతోషించారంట. దేవుని సన్నిధిలో ఉండే సంతోషం అండి. నా కీర్తనకారుడు అంటాడు 4:7లో, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. అంటే లోకంలో ఉన్న వారందరూ కూడా ధాన్యపు కొట్లు కట్టించుకొని, ఆస్తులు సమకూర్చుకొని, దానిలో వారు సంతోషిస్తున్నారు. కానీ వారికి కలిగిన సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. హల్లెలూయా. మరి 21:6లో అంటాడు, నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింప చేయుచున్నావు. నిజంగానే ప్రభు సన్నిధిలో ఎంత గొప్ప సంతోషం ఉన్నదండి. ఇది అనుభవించే వారికి అర్థమవుద్ది, అందరికీ అర్థం కాదు. ఈ సంతోషాన్ని అనుభవించటం అనేది ఏంటో తెలియాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఈ ఆనందం ఏంటో, ఈ యొక్క ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఈ పొంగిపోయేదేంటో అది మనకి తెలియాలి. తెలిస్తేనే గాని దీన్ని మనం అనుభవించలేం కదా. రాత్రి కాలం అంతా ఎలా ఉంటది? కొంచెం దుఃఖమయంగా, కొంచెం మరి వేదనమయంగా కదా, మన జీవిత పరిస్థితుల గురించి కొంచెం ఆలోచనలు కలిగినట్లుగా కదా. మరి కీర్తనకారుడు అంటాడు 35లో, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. రాత్రంతా మరి మరి నిద్ర పట్టనప్పుడు, ఆలోచనలో మునిగి తేలినప్పుడు కొంచెం దుఃఖమయంగా, వేదనమయంగా ఉన్నా కానీ ఉదయం అయ్యేటప్పటికి సంతోషము కలుగును. అవునా కదా. వేకుజామున అవుతుందంటే, దేవుని మనం సమీపిస్తున్నామంటే ఒక రకమైన ఉల్లాసం, ఒక రకమైన ఉత్సాహము, ఒక రకమైన సంతోషము, ఆనందముతో మన హృదయాలు ఉప్పొంగిపోతున్నట్లుగా చూడగలము. హల్లెలూయా. మరి దేవుని బలిపీఠం యొద్ద సంతోషం ఉందండి. ఆనంద సంతోషాలు ఎక్కడున్నాయంటే ఆయన సన్నిధిలోనే ఉన్నాయి కనుక, ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఆ యొక్క దేవుని ఆరాధించినప్పుడు మరి యొక్క యెషయా గ్రంథంలో కానీ మరి రాయబడిన అనేకమైన సందర్భాల్లో మనము చూస్తే గనక, ఆ రెండవ దినవృత్తాంతాలు వాటన్నిటిలో చూస్తే వారు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా మరి స్తుతులు చెల్లిస్తూ సంతోషంతో ప్రభుని ఆరాధించారంట. హల్లెలూయా. మరి అక్కడైతే మరి ఆ యొక్క పర్ణశాలలో పండుగలు చేసుకున్నప్పుడు మరి మరి ఆ యొక్క పండుగలన్నిటిలో కూడా వారు మరి ఎక్కువగా సంతోషించారంట. స్తోత్రాలు పాడుతూ మరి తలలు వంచి దేవుని ఆరాధిస్తూ స్తోత్రము చేశారంట. హల్లెలూయా కదా. దేవుని సన్నిధికి వెళ్తే మనం చేయవలసిన పని కూడా అదే. చప్పట్లు కొడుతూ ఆనందంతో, ఉత్సాహంతో ఆయన సన్నిధిలో మనము ఆత్మలో గంతులు వేయగలగాలి. హల్లెలూయా కదా. మరి నెహెమ్యా కూడా ఆ దినాలలో ఆ తాళాలన్నిటిని కూడా సితారా, స్వరమండలము వాటన్నిటి తాళాలతో మరి ఆయన అక్కడ సంతోషంగా ఆ పండగ జరిపించుకుంటున్నారట. మరి యొక్క ఆ నూట 100వ కీర్తనలో ఏం రాయబడి ఉంటదంటే, దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడట, యెహోవాని సేవించడానికి వెళ్ళేటప్పుడు సంతోషముతో యెహోవాను సేవించుడి, ఆ ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. హల్లెలూయా. ఆయన సన్నిధికి అసలు ఎందుకు మనం వెళ్ళాలంటే సంతోషించడానికి వెళ్ళాలి. మన దుఃఖాలు, మన భారాలు, మన సమస్యలన్నీ కూడా పటాపంచలైపోవటానికి మనం వెళ్ళాలి. అవునా కదా. వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, ప్రార్థన చేసేటప్పుడు కూడా సాధారణంగా, అయ్యా ఎవరు ఏ మనసుతో వచ్చారు, ఎవరు ఏ అవసరతతో వచ్చారు, వారందరి అవసరతలు తీర్చబడినట్లుగా ఈ వాక్య పరిచయం ఉండును గాక, వారి హృదయాలు నెమ్మది కలుగును గాక, వారి ఈ వాక్యం చేత బలపరచబడుదురు గాక. అవునా కదా. అంటే ఏంటి, మన దుఃఖాలన్నీ పటాపంచలేటువంటి సన్నిధి ఎక్కడుందంటే దేవుని యొక్క ఆ సముఖానికి మనం వచ్చినప్పుడు, ఒక ప్రార్థన కూడికో లేకుంటే స్తుతి ఆరాధన కూడికో ఎక్కడో ఒక చోట మనం వెళ్ళామంటే ఏమవుతున్నాము, మనలో ఉన్న దుఃఖాన్ని, మనలో ఉన్న ఆ భయాలన్నిటిని, వాటన్నిటిని వాటన్నిటిని కూడా మనం జయించటానికి దేవుని సన్నిధికి వెళుతున్నాం కదా. దేవుని వాక్యం ప్రచురించబడుతున్నప్పుడు, పాటలు, స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు, అందులో మనం లీనమైపోయినప్పుడు ఏమైపోద్దండి, మన దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి. మనం సంతోషంతో నింపబడతాము. హల్లెలూయా. యెషయా గ్రంథకర్త 30:29లో అంటాడు,
పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయి వారికి కలుగునట్టి సంతోష హృదయము కలుగును. మరి మీరందరూ కూడా సంగీతాలు పాడతారు. యెహోవా యొక్క పర్వతానికి వెళ్ళేటప్పుడు మీకు గొప్ప సంతోషము కలుగుద్ది. వారి తలల మీద నిత్యానందముండును. వారి సంతోషములు గలవారై వచ్చుదురు. వారి దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోను. దేవుని సన్నిధికి మనం వచ్చామంటే మన యొక్క దుఃఖాలు నిట్టూర్పులు ఎగిరిపోతాయండి. అందుకే ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధికి రావటానికి మనం ప్రయత్నించాలి. కూడికలకు వెళ్ళటానికి మనం ప్రయత్నించాలి. ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతుందంటే మనం ప్రయత్నించాలి. అక్కడ ఆ పాటల్లో మనం లీనమైపోతే నిజంగా సంతోషంతో మనం నింపబడతాము. శాంతి సమాధానాలు మనకు అనుగ్రహించబడ్డది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను. మీ సంతోషం ఎక్కడ దొరుకుతుంది మీకు? నా సన్నిధిలోనే. ఈ సంతోషంతో మీరు నింపబడితే గనక మీరేమవుతారు? ఆరోగ్యవంతులుగా మార్చబడతారు. నిజంగా ప్రొవెర్బ్స్ లో రాయబడిన మాట, మరి సంతోషంగా ఉంటే గనక ఆరోగ్య కారణమట. 17వ అధ్యాయము 22వ వచనము సామెతలలో, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయను. హల్లెలూయా. మన సంతోషంగా ఉండటం కూడా మన ఆరోగ్యం బాగవుతుందండి. మన లోపల ఉన్న అనారోగ్యాలన్నీ పటాపంచలైపోతున్నాయి. మన సంతోషంతో నింపబడే కొలది మనలో ఉన్నటువంటి డెడ్ సెల్స్ బదులుగా లివింగ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతాయట. అదే దుఃఖమయంగా ఉంటే ఏమైపోద్ది? మన లోపల ఉన్న మూలుగు కూడా ఎండిపోద్దంట. ఎముకల్లో ఉన్న మూలుగు కూడా ఎండిపోద్దంట. హల్లెలూయా. అసలు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తది? ఆ బోన్ మ్యారోలోంచి. ఆ బోన్ మ్యారోలో ఉండే స్ట్రెంగ్త్ ని బట్టే మన యొక్క ఆరోగ్యం ఉంటది. కనుక ఈ లోపల ఉన్న బోన్ మ్యారోలో ఉన్నటువంటి ఆ గుజ్జు ఎప్పుడైతే ఎండిపోతా ఉంటదో మన ఆరోగ్యాలు కూడా క్షీణిస్తా ఉంటాయి. హల్లెలూయా. ఆ బోన్ డెన్సిటీ ఎంతగా కరిగిపోతా ఉంటదో మన ఆరోగ్యం కూడా డిక్రీజ్ అయిపోతా ఉంటది. ఎప్పుడైతే ఈ ఎముకలు బలము కలిగి ఉంటాయో కదా, నీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. ఒక చోట దేవుడు చెప్తాడు కదా, ఈ మన ఎముకలు స్ట్రాంగ్ ఎనఫ్ ఉండాలంటే మనం ఏం చేయాలి? సంతోషం అనే టానిక్ మనం తీసుకుంటా ఉండాలి. ఈ సంతోషం అనే టానిక్ మనం పొందుకునే కొలది మన లోపల ఉన్న కీళ్ళు మూలుగుల్లో నుంచి, ఎముకల్లో నుంచి మనం బలం పొందుకుంటాము. మనము ఆరోగ్యంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఈయన సన్నిధిలో ఉన్న గొప్ప సంతోషము ప్రభు అంటున్నాడు, నా సంతోషాన్ని మీకు ఇస్తానంటున్నాడు కదా. మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీకు ఇస్తానంటున్నాడు. మరి ఇక సంతోషము గలవారే ఉండటానికంట దేవుడు ఒక ఉపదేశ క్రమం ఒకటి కనపరిచి ఉన్నాడంట. ఒకటి ఏర్పరిచి ఆయన మరి యొక్క సంతోషంతో నింపబడాలని ఒకటి ఏర్పరిచి ఉన్నాడట. హల్లెలూయా. యెషయా 51:3 అంటాడు, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంతోష గానమును దానిలో వినబడును. హల్లెలూయా. మన జీవితాలు పాడైపోయిన స్థితిలో ఉన్నాయా? ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయా? దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నాయా? ప్రభు మన ఆదరిస్తున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు మనతోటి? ఇదిగో మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా నేను మీకు ఈ కృపిస్తున్నాను. హల్లెలూయా. మీరు సంతోషంతో నింపబడటానికే అసలు ఈ లోకానికి నేను వచ్చిన కారణం ఏంటి? నా సంతోషం మీ యందు ఉండటానికి. మీరు పోగొట్టుకున్నారు ఆ సంతోషాన్ని ఏదైనా తోటలో. ఆదాము చేసిన పాపం ద్వారా వారి యొక్క సంతోషం అంతా పరిహరించబడింది. ఇక కష్టము, కన్నీరు, దుఃఖము, బాధ, వేదన, శ్రమ ఇదే ఉన్నది. ఇంకా వేరే ఏమీ లేదు. కానీ నేనెందుకు వచ్చానంటే మీకు సంతోషం ఇవ్వటానికి. అంతేకాదు ఈ సంతోషము పరిపూర్ణంగా మార్చబడటానికి నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈ సంతోషము ఎటువంటి సంతోషము? పాడైపోయిన వాటన్నిటిని బాగు చేసి మిమ్మల్ని సంతోషపరుస్తాను. అరణ్యంలాగా ఉందా? అది ఏదైనా తోటలాగా మారుస్తాను. యెహోవా మరి ఆ యొక్క ఎడారి భూమిగా ఉందా? యెహోవా తోట వలె అగునట్లుగా చేస్తాను. సంతోషము, కృతజ్ఞతాస్తుతితో మీ జీవితము
నింపబడినట్లుగా చేస్తాను అంటున్నాడు. యెషయా 51:11 అంటాడు, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఈ దినము ఏ ఒక్క సమస్యతోటి కృంగిపోయి దుఃఖంతో నిట్టూర్పులతో ఉన్న ఆ ఉదయకాలం మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో మీ తలల మీద అబ్బా నిత్య సంతోషము మీ తలల మీద. తలలంటే మన ముఖాలలో ఉంటది. హల్లెలూయా. లోపల నుంచి సంతోషము పెళ్ళుబుకుతా ఉంటది. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును. హల్లెలూయా. ఎవరండి వారు? యెహోవా విమోచించిన వారు. యేసు రక్తంలో కడగబడిన వారు. ఆత్మయందు నూతన పరచబడుచున్నవారు, ఆత్మయందు పరిశుద్ధపరచబడుచున్నవారు, ఆత్మయందు మరి నింపుదల పొందుకుంటున్న వారు ఎలా ఉన్నారంట వీళ్ళందరూ కూడా? అబ్బా సంతోషానందాలతో నింపబడుతున్నారంట. తల మొదలుకొని అరికాలు వరకు కూడా ఆ సంతోషము, సమాధానము మన లోపల ప్రవహిస్తుందండి. మనలో ఉన్న దుఃఖాలు, నిట్టూర్పులు ఎగిరిపోతా ఉన్నాయి, తొలగిపోతా ఉన్నాయి. హల్లెలూయా. యెషయా 55:12 కూడా అంటాడు, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ పర్వతములు మెట్టలు సంగీత నాదము చేయును. పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. హల్లెలూయా. చెట్లు కూడా చప్పట్లు కొడుతున్నాయంట. అవునా కదా? చక్కగా కొమ్మలు ఊగుతూ దేవునికి చప్పట్లు కొడుతున్నాయి కదా! పక్షులు కిలకిలా రావాలు చేస్తూ పాటలు పాడతాయి కదా! మానవులమైన మనమే చాలా సార్లు దుఃఖంతో నిండిపోయి దేవుని యొక్క సంతోషాన్ని అనుభవించలేకుండా అయిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నా సంతోషము ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు, నా సంతోషం మీకిస్తున్నాను. మీ సంతోషము పరిపూర్ణము కావాలనని మరి నేను నేను మీకు ఈ వాగ్దానం ఇస్తున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. యిర్మీయా గ్రంథకర్త అంటాడు 15:16లో, దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగచేయుచున్నవి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతికి యెహోవా దేవా అని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించింది. ఎప్పుడైతే ఈ జీవవాక్యాన్ని మనం భుజిస్తామో, భుజించినట్లుగా మన లోపలికి మనం తీసుకుంటామో, ఆహారం అరుగుతున్నట్లుగా మనం ఎట్టి విధంగా దాన్ని నెమరువేసి ధ్యానిస్తామో, అప్పుడు ఏమైపోద్దంటే ఈ వాక్యము మన లోపల ఒక సంతోషంగా, హృదయానికి ఆనందం కలుగచేసేదిగా. ఎక్కడి నుంచి వస్తుంది మనకి సంతోషం, ఆనందం అంటే ఈ పలకబడిన, రాయబడిన జీవ వాక్కులు మనం ఎప్పుడైతే క్లెయిమ్ చేస్తా ఉంటామో, ఈ మాటలు మనం ఎప్పుడైతే వల్లెవేస్తా ఉంటామో, ఈ పలకబడే ఈ మాటలు ఎప్పుడైతే విశ్వసిస్తుంటామో, వాటిని మరలా మనము ధ్యానిస్తుంటామో, ఈ వాక్య సారాంశము మన లోపలికి పెనెట్రేట్ అవుతుందండి కదా! ఆనంద సంతోషాలు మీలోంచి పెళ్ళుబుకుతాయి అంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ లో మనం వెళ్ళే కొలది, ఈ పలకబడిన మాటలు మన లోపలికి వెళ్లి కార్యం చేసే కొలది మనలో ఉన్న దుఃఖాలు, నిట్టూర్పులు వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ మాటలే కదా! ఈ మాటలని ఆయన తీసుకొని ఆయన భుజించాడంట. యిర్మీయా మరి భక్తుడు భుజించాడంట. అవి ఆయనకి ఆ మాటలు ఆనందాన్ని కలుగు చేసినాయంట ఆయన హృదయానికి. నీవు నేను చేయవలసిన పని అదేనండి. మన దుఃఖాలన్నీ అయిపోవాలంటే రాయబడిన ఈ వాక్కును లోపలికి తీసుకున్నప్పుడు అవి మనలో జీర్ణించబడతాయి. హల్లెలూయా. మరి ప్రభు అంటున్నాడు, మరి మరి ఈ యొక్క సంతోషంతో మీరు నింపబడాలి. ఈ సంతోష ఆనందముతో మీరు నింపబడాలి. మరి ఇదే మీకు గొప్ప కృప అని మాట్లాడుతున్నాడు. సంతోషము పరిపూర్ణమగటానికి నేను ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాను. అసలు లోకంలో సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తదంటే గనక ప్రసంగి గ్రంథకర్త ఆయనంతా కూడా అవపోసన బట్టి జీవితాన్నంతా అవపోసన బట్టి అసలు ఎలాగున మరి మానవుడు జీవించాలి, ఎందును బట్టి మానవునికి సంతోషం కలుగుద్ది. మానవుడు దుఃఖపడుతూ జీవించే దానికంటే కూడా
సంతోషముగా ఉండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏది కూడా నరులకు లేదని ఏ నరులకు లేదని నేను తెలుసుకొంటిని. అంటే ఈ లోకంలో మనం జీవించే జీవిత కాలమంతటిలో నిరంతరం దుఃఖంగా లాంగ్ ఫేసులు పెట్టుకొని ఎల్లప్పుడూ కూడా దుఃఖం ఉండేదానికంటే కూడా మీ జీవితాన్ని సంతోషంలోకి మీరు నడిపించుకోండి. మనం ఆనందించడానికి బోల్డన్ని కారణాలు ఉంటాయండి. ఈ రోజంతటిలో మనకు దుఃఖం కలిగే పరిస్థితులుంటాయి, ఆనందం కలిగే పరిస్థితులుంటాయి. దేనికి మనం మొగ్గుతాము అనేది మనము అది బేరీజు వేసుకోవాలి. దుఃఖం వైపు మనం మొగ్గుతున్నామా? ఆనందం వైపు మనం మొగ్గుతున్నామా? మనకి ఇవ్వబడిన మంచి శ్రేష్టమైన మరి ద బెస్ట్ థింగ్స్ మనలో జీవితంలో ఉన్న ఈ దినమంతట్లో వాటిని గనక మనం మరి తరాజులో వేస్తే దుఃఖం సంబంధించిన కొన్నే ఉంటాయి తేలిపోతా ఉంటాయి. సంతోషానికి సంబంధించినవి కిందకొస్తా ఉంటాయి. బరువెక్కువైపోయి దేవుడు మనకిచ్చే చేసే కార్యాలన్నీ కూడా సంతోషంతో నింపబడే కార్యాలు చేస్తాడే గాని దుఃఖమైన దుఃఖపరచబడే విధంగా మన జీవితంలో కార్యాలు చేయడు. ఎల్లప్పుడూ ఆయన మేలు చేయటం, కీడు నుంచి తొలగింప చేయటం, సమాధానంలోకి నడిపించటం ఇదే కదా దేవుడు చేసే పని. 29:11 ఇర్మీయా గ్రంథంలో రాయబడిన వాగ్దానం ఎప్పుడు మనం చెప్పుకుంటాం. రాబోయే కాలానికి అవి మీకు సమాధానకరములైనవే కానీ హానికరములైనవి కావు. అవి మేలుకరమైనవే కానీ కీడుకరమైనవి కాదు. అని ఉద్దేశపూర్వకంగా ఏ మానవుడికి కీడు చేయడానికి తలపెట్టడు. ఇది కదా బైబిల్ మనకు బోధిస్తా ఉన్నది. అంటే మనం ఎలా ఉండాలి? ప్రతి దినాన్ని మనము ఎంజాయ్ చేయగలగాలి. మనకి ఈ దినము ఇవ్వబడింది. ఈ దినాన్ని మనం అనుభవించాలండి. దీనిలో ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఈ కోపాలు, ఈ వ్యసనాలు, ఈ యొక్క శరీర కార్యాలు పెట్టుకొని ఈ దినంక మనకు కలిగే సంతోషాన్ని మనం పాడు చేసుకోకూడదు. అవునా కదా? దేవుడు నిశ్చయంగా మన పక్షాన మేలు చేస్తాడని ఒక నిశ్చయితతో మనం వెళ్ళినప్పుడు సంతోషంతో మనం నింపబడతాం. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని మనం పొందుకున్నాం. హల్లెలూయా! నిజంగానే దేవుని సన్నిధిలో మనం పొందుకునే ఈ బలము, ఈ సంతోషము ఇది వర్ణింప శక్యము కానదండి కదా! ఆయన సన్నిధిలో ఘనత ఉన్నది. ఆయన సన్నిధిలో బలమున్నది. ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది. సంతోషంగా జీవించుట కంటే మానవునికి ఇక శ్రేష్టమైనది ఏమీ లేదని, నరులకి ఏమీ లేదని ప్రసంగి తరచి తరచి తెలుసుకున్నాడు. మన జీవితాలకి ప్రభువులో సంతోషించుట కంటే ఇంకా వేరే కారణం ఏమీ లేదండి. కనుక మరి మనకి మనకివ్వబడిన ఈ జీవితాన్ని మనము అనుభవిద్దాం. సంతోషంతో అనుభవిద్దాం. దుఃఖాలున్నాయి, బాధలున్నాయి వాటన్నిటిని కూడా ప్రభువు మీద వేసేద్దాం. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయన నిన్ను ఆదుకొనును. కదా! ఆయన మీద వేసేద్దాం. నేను నిన్ను గురించి చింతిస్తున్నాను. నీ చింత యావత్తు నా మీదే అన్నాడు. అది ఏదైనా కూడా ఆయన మీద వేసేద్దాం. మనం నిశ్చింతగా ఉందాం. సంతోషంతో ఉందాం. సంతోషంగా ఉండటం ద్వారా మరి నెమ్మదిగా ఉంటాం. సంతోషంగా ఉండటం ద్వారా ఆరోగ్యంగా ఉంటాం. కనుక మరి ఇదే దేవుడు మానవుని కొరకు నియమించినటువంటి కారణం. కానీ మనమేమో దుఃఖ కారణం పెట్టుకొని జీవితాలను కష్టమయంగా, కీడుమయంగా మనం చేసుకుంటున్నాం. ఉదయకాలం దేవుడు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మనతో మాట్లాడుతున్నాడు. శిష్యులతో మాట్లాడుతున్న మాటలు మనతో కూడా మాట్లాడుతున్నాడు. కనుక సంతోషంగా ఉందాం, ఆనందంతో ఉందాం, ఉత్సాహంతో ఉందాం, ఉల్లాసంతో ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. మన జీవితాలు నెమ్మదిలోకి కొనసాగబడినట్లుగా మన జీవితాలను మనం మలుచుకుందాం. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.